జనవరి 26 నుంచి మాకు తోడుగా మీరు. ఇకపైన సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు. ఇదిగోరా. సరోజా, కూర యమాగా ఉంది, ఇంకొంచెం వెయ్యి. రే చందు, కూర చాలా బాగుంది, నువ్వు కూడా తిని చూడు. తినరా. అమూల్య, ఏంటలా చూస్తున్నావు? నా మొబైల్ కనిపించట్లేదు. కనిపించదు కూడా. నేనే స్విచ్ ఆఫ్ చేసి బీరువాలో భద్రంగా దాచా. అయినా నీ పెళ్ళానికి ఇప్పుడు ఫోన్ ఎందుకో కనుక్కోరా. నేను మా అమ్మ వాళ్ళతో మాట్లాడాలి. ఏంటమ్మా, ఒక్క పూటలోనే బెంగ పెట్టేసుకున్నావా? చూడు, ఇందాకంటే అన్నావు గాని నా అనే మాటని ఇంకెప్పుడు అనకు. పెళ్ళయ్యాక నీకు నా అని ఏదీ సపరేట్గా ఉండదు. అది ఫోన్ అయినా, తీసుకునే నిర్ణయమైనా అన్నీ మనవే, అంటే నావి. నేను పర్మిషన్ ఇచ్చినప్పుడు మాట్లాడొచ్చు గాని ముందొచ్చి తిను. ఏ పిల్ల, ఎక్కడ కూర్చుంటున్నావెందుకో? భోజనం భోజనం చెయ్యి, కాని మా పక్కన కూర్చుని కాదు. అదిగో అక్కడ కూర్చుని తిను. తులసమ్మా. అమ్మగారు చెప్పండి. మా ఇంటి పద్ధతి ప్రకారం మా వాడి పెళ్ళానికి తిండి పెట్టు. అలాగేనమ్మా. రామ్మా. చందు, నేను అక్కడే కూర్చోవాలా? తప్పదు బంగారం. మీ వాళ్ళు మాకివ్వాల్సినవన్నీ ఇచ్చేదాకా నువ్వు ఈ ఇంటికి ఫుల్లుగా కూడలివి కానట్టే. అర్థమైంది కదా? ఈ ఇంట్లో ఏది రెండోసారి చెప్పడం అనేది ఉండదు. వెళ్ళి తినో. రామ్మా. కూర్చో అమ్మా, కూర్చో. తినమ్మా. అడగవే ప్రేమ, ఈ కన్న మనిషిని కఠిన ప్రేమని అడగవే ప్రేమ. ఏ ప్రేమలో నిజమున్నదో, ఏ ప్రేమకి బలమున్నదో అడగవే ప్రేమ. ఈ కన్న మనసుని కఠిన ప్రేమని అడగవే ప్రేమ. అవునరా చందు, దేనికైనా అదృష్టం అనేది ఉండాలరా. మనోడు అదృష్టవంతుడు కాబట్టే యువరాజు స్థాయికి చేరాడు. నాన్నా, నువ్వు మాత్రం ఏం తక్కువ? ఈ సీతారామపురానికి ప్రెసిడెంట్వి కాబోతున్నావంటే కొన్నాళ్లకి జడ్పీ చైర్మన్వి, ఎమ్మెల్యేవి, ఏకంగా మినిస్టర్ కూడా అయిపోవచ్చు. అప్పుడు నేను మంత్రి గారి భార్యనన్నమాట. అవునే,
మంత్రదండం చేత్తో పట్టుకున్న పుత్రరత్నం ఉండగా మనం ఏం కోరుకున్నా జరిగి తీరాల్సిందే. నా బంగారు. చూడమ్మా, ఈ పాటికి నీకు ఇంటి పరిస్థితి అర్థమయ్యే ఉంటుంది. జాలి, దయ, కరుణ అనేవి ఇక్కడ మచ్చుకైనా కనిపించవు. తులసమ్మ, నువ్విక్కడ ఎలా పని చేయగలుగుతున్నావు? పొట్ట తిప్పల కోసం అన్నీ కళ్ళు మూసుకొని భరించక తప్పదు కదమ్మా. బంగారం లాంటి పిల్లవి, నిన్ను చూస్తేనే జాలేస్తుంది. తులసమ్మ, కాపురానికి వచ్చిన మొదటి రోజే ఇలా జరగడాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. నీ బాధ నాకు అర్థమైందమ్మా. కానీ కడుపు మార్చుకొని ఏం సాధిస్తావు? కష్టాల్లో కూడా సుఖాన్ని వెతుక్కోవాలని నేనంటాను. ఇక నా బతుకి సుఖం, సంతోషం కూడానా? ఒక్కరోజుకి అలా నిరాశపడిపోతే ఎలా అమ్మా? పగటిపూట బండరాయిలో ఉండే మగాడైనా చీకటి పడ్డాక కొంచెం మెత్తపడక తప్పదు. ఇందా, ఈ మల్లెపూలు పెట్టుకొని నీ భర్త దగ్గరికి వెళ్ళు. మీ బంధం గట్టిపడితే నీ కష్టాలు దూరం కావచ్చు. తిరగమ్మా. వెళ్ళమ్మా. హాయ్ చందు, పెళ్ళయ్యాక నన్ను మర్చిపోతావేమో అనుకున్నాను. నీ అంతట నువ్వే కాల్ చేశావే. సడన్ గా గుర్తొచ్చావే, అందుకే మాట్లాడాలనిపించింది. అయినా ఇంట్లో భోజనం ఉన్నా హోటల్లో బిర్యానీ తినకుండా ఉంటావా? అబ్బా, నువ్వు భలేగా మాట్లాడతావు చందు. మళ్ళీ మనం ఎప్పుడు కలుద్దాం? నాకు రావాలి అనిపించినప్పుడు నేనే కాల్ చేస్తా. అవునులే, ఇప్పుడు నీకు కొత్త పెళ్ళాం మీద మోజు కదా. ఏయ్, కాస్త చనువిచ్చానని చెప్పి ఎక్స్ట్రాల్ చేయకు. నిన్నైనా నా పెళ్ళాన్నైనా లిమిట్స్ దాటితే టాలరేట్ చేసేదే లేదు. పెట్టైపోను. ఏ చందు, తల్లో పూలు, కళ్ళల్లో ఆశ. బానే రెడీ అయి వచ్చినట్టున్నావే. అక్కడి ఫస్ట్ నైట్ లాగే ఇక్కడ కూడా తొలి రాత్రి గడుస్తుంది అనుకున్నావా? చందు, నర్మయ్, ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర పనిచేయవు. చందు, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? అవునే, నేనేనే. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఊర్మిళను ఎదిరిస్తూ మేం చేస్తున్న ప్రయాణానికి మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై జనవరి 26 నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని పలకరించబోతుంది.